సంక్రాంతి జరుపుకోవాలని ప్రదీప్ జోషి గారు డెమోతో సహా వివరిస్తానని అంటున్నారు. అయితే 11వ తారీఖున సంక్రాంతి జరుపుకోవాలంటున్నటువంటి శంకర శాస్త్రి గారు దీన్ని అంగీకరిస్తారా, ఏకీభవిస్తారా? చూద్దాం. మీరు డెమో అయితే స్టార్ట్ చేయండి సార్. ఒక్క నిమిషం ఒక కలగాపులం చర్చ జరుగుతుంది. ఒకవైపు ఏమో వాళ్ళు ధర్మం అంటారు, విశ్వాసం అంటారు, మరొక వైపు ఏమో సైన్స్ ని పట్టుకొస్తారు. ధర్మము విశ్వాసము సైన్స్ రెండు వేరు వేరు. అది నమ్మకం మీద ఆధారపడి ఉంటది, ఇక్కడ పూర్తి ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటది. ఇట్లా చార్ట్స్ లెక్కలు కాదు. వారు అన్నట్టు చూపెట్టగలుగుతారా? అసలు దృగ్గణిత సిద్ధాంతం వచ్చిందే అందుకు. దృగ్గణిత సిద్ధాంతం ఈవెన్ జ్యోతిష్యంలో వచ్చింది కూడా, అక్కడ కూడా చర్చలు జరిగాయి. అది నమ్మకాల్లో కూడా అది అంటే ఏదైతే చెప్పబడుతున్నదో ఇప్పుడు పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం ఆ తేడాలు ఏవైతే వచ్చినాయో ప్రాక్టికల్ గా చూసినప్పుడు చాలా తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏవైతే కలుగుతున్నాయో వాటిలోంచి ప్రాక్టికల్ గా చూడడం కోసమే వచ్చింది. అంటే వెధవలు ఇట్లాంటి పదాలు వాడితే నేనేం చేయలేను, కానీ నేనైతే వాళ్ళ పట్ల ఎప్పుడు వాడలేదు, వాడను కూడా. కానీ విషయం ఏంటంటే చాలా మంది పంచాంగకర్తలు ఇప్పుడు టెలిస్కోప్ లో కూడా వేసుకొని మేము టెలిస్కోప్ లో మేము అనుకున్న దాని ప్రకారం చూపెట్టగలుగుతాం అనేది కూడా చెప్తున్నారు. సైన్స్ ఆర్ నాట్. నేను అందుకే నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అది వారు చూపెడతారు, వీరు చూపెడతారు, మనం ఆ డెమో కరెక్ట్ కాదా చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరిద్దరు మాట్లాడుతున్నారు, ఇక్కడ మీరిద్దరు మాట్లాడుతున్నారు, నేను కొద్దిగా మాట్లాడినాను. ఒక్క నిమిషం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఇది ధర్మము అని మాట్లాడితే నాకు సంబంధం లేదు. వాళ్ళ ధర్మం మీద చర్చ చేసుకోనండి, ఆ విశ్వాసాలు. అది ఇట్ ఈస్ సైన్స్ అని చెప్తే మాత్రం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి. ఒకటి. రెండోది సార్, ఖగోళ సిద్ధాంతము అంటే మళ్ళా ఖగోళ సిద్ధాంతం. నేను అందుకే అడిగాను, మీరు ఆస్ట్రాలజీలో సైంటిస్టా, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేశారా, ఆస్ట్రానమీలో చేశారా అని అడిగాను. వాట్ ఇస్ ద డిఫరెన్స్? నేను అందుకే చెప్తున్నా. నాకు గ్రహం అంటే మీకు గ్రహానికి వేరే ఆస్ట్రాలజీలో వేరే నిర్వచనం ఉంది. సో మీ నిర్వచనం వేరు, మీ నిర్వచనము మీ పద్ధతి వేరు. ఆస్ట్రానమీ దాని మీద ఆ బేస్ అయి లేదు. ఆస్ట్రానమీ దాన్ని ప్లానెట్ అనదు, సన్ని ప్లానెట్ అంటదా ఆస్ట్రానమీ. ప్లానెట్ అనే స్టార్ చుట్టూ తిరిగేదాన్ని ప్లానెట్ అంటాం. స్టార్ ఏదైతే ఉంటుందో అది స్వయంగా తనలో ఇంధనం ఉంటది, తన చుట్టూ తానే స్వయంగా ప్రకాశిస్తుంది. ఆ స్టార్ చుట్టూ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లానెట్స్ అంటాం. మీరు ఏదైతే ఒకటి నేను చెప్పేది నేను మాట్లాడలేదు, మీరిద్దరేమో గంటల కొద్ది మాట్లాడతారు, ఇక్కడ నేను వచ్చాను. విచిత్రం కాదు. నేను ఒకటే అడిగాను, మీరు ఆస్ట్రాలజీలో మాట్లాడతారా, ఆస్ట్రానమీ గురించి మాట్లాడతారా? ఏదో చేయాలని చూస్తున్నాడు. నేను సూటిగా ఒక మాట చెప్తా, వీళ్ళు చెప్పిన దాంట్లో ఉండే అది కూడా గమనించాలి కదా. వీళ్ళు అది సూర్యుడిని అక్కడి నుంచి చెప్పడమే కాదు, దాంట్లో సూర్యుడికి రకాలంటగట్టి, సూర్యుడికి కులం అంటగట్టి, సూర్యుడికి లింగం అంటగట్టి, సూర్యుడికి రకరకాల ఏమిటి మనుషులకు ఉండే అన్ని రకాల భావాలను అంటగట్టి, ఒకవైపు ఆస్ట్రాలజీ అని చెప్తూ ఇంకోవైపు ఆస్ట్రానమీని తెచ్చి ఈ రెండింటిని కలగాపులగం చేసి ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి, ఎవరిని ఇప్పుడు నిలబడండి. మీరు ఒక్కదాని మీద నిలబడండి. ఇంతకుముందు ఏమన్నారు, నాసా అన్నారు. నాసా ఆస్ట్రాలజీని ఒప్పుకుందా? నాసా మీరు ప్రతి సందర్భంలో టెలిస్కోప్ ద్వారా ఇక్కడేమంటారు? సైంటిఫిక్ గా వారు ఏమడిగారు? సైంటిఫిక్ గా మీరు ఒక టెలిస్కోప్ పెట్టి దాన్ని ప్రూవ్ చేయగలుగుతారా అని అడిగారు. ఎస్, ఇట్ ఈస్ ఎవిడెన్స్. అనుమాన ప్రమాణం అన్నప్పుడు టెలిస్కోప్ లో చూస్తే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేది ఎట్లా కనబడుతుంది? ఆయనే అన్నారు కదా, ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు రాశి అనేది ఊహము, అదొక ఊహ చిత్రం తప్ప ఇట్ ఇస్ నాట్. అక్కడ మీకు ఉందా? నేను ఒకటి అడుగుతున్నా, ఆయన ఆస్ట్రాలజీలో దానికి సంబంధించిన ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అక్కడ ఆయన లేడు, ఇక్కడ నేను అన్నప్పుడు ఆయన లేనప్పుడు, ఇక్కడ ఈయన లేనప్పుడు అక్కడ నాకు సార్ ఈ గ్రహాలకు సంబంధించిన చర్చే తప్పైనప్పుడు ఏంటిది అన్నెసరీ? ఏంటిది అన్నెసరీ? నేను అడిగింది చెప్పండి. మీరు ఎన్ని సెల్స్ ఉంటాయి సార్? నేను అడిగింది మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు సైన్స్ ఆస్ట్రానమీ మాట్లాడదలుచుకున్నారా, మీరు ఆస్ట్రానమీ మాట్లాడదలుచుకున్నారా, ఆస్ట్రాలజీ మాట్లాడదలుచుకున్నారా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఆస్ట్రాలజీ మాట్లాడదలుచుకున్నారా, ఆస్ట్రానమీ మాట్లాడదలుచుకున్నారా?
అంటే heart beat నేను గురించి ఒకటి అడుగుతున్నా. మాట్లాడదలుచుకున్నారా? ఆస్ట్రానమీ heart మాట్లాడదలుచుకుంటే ప్రపంచం అంతా ఎందుకు సంక్రాంతి Sir, జరపదు? anatomy body- సార్ ఆస్ట్రానమీ జరపదలుచుకుంటే ఆస్ట్రానమీలో ఆస్ట్రానమీ ఇస్ నాట్ డిఫరెంట్. రెండు ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంది. ఎందుకు డిఫరెన్స్ తేడా ఉంది? ఏం ఎందుకు లేదు. లేదు? ఎందుకు ఆస్ట్రానమీ ఏం చెప్తా ఉంది? ఆస్ట్రాలజీ ఏం చెప్తా ఉంది? ఇంత ముందే నేను చెప్పిన సూర్యుడు తిరుగుతాడని ఉంది. ఆస్థానం ఏం చెప్తా ఉంది? రమేష్ గారు వేరు, రమేష్ గారి గుండె వేరు. సూర్యుడికి ఏముంది అన్నది? సూర్యుడు అనేది పుంలింగం అని అంటే చెప్పి శరీరంలో ఒక భాగం ఆర్గాన్ గురించి మనం మాట్లాడుతున్నాం. రమేష్ అనేది పేరు అవుతుంది. రమేష్ అనేది పేరు అవుతుంది. ఏమన్నాడు? అదే, సూర్యుడు అనేది ఒక నక్షత్రం అయితే ఆ నక్షత్రం ఫిజియోలాజికల్ బాడీ వేరు. సూర్యుడు అనేది ఒక నక్షత్రం అయితే మళ్ళా దానికి ఫిజియలాజికల్ బాడీ, సైకలాజికల్ బాడీ. సూర్యుడికి సైకాలజీ ఉంటుందా? నేను మీకు చూపించాను. సూర్యుడికి సైకలాజికల్ బాడీ ఉంటుందా? సరే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. నేను అడిగిన దానికి ఆన్సర్ ఆస్థానమే నాసాలో చూపెడతారా? నేను అడిగిన దానికి ఆన్సర్ నాసా చెప్తారా? వెబ్సైట్ లో చూపెడతారా? నేను అడిగిన దానికి ఇప్పుడు మీరు సైకలాజికల్ ఆన్సర్ బాడీ చెప్తారా? ఉంటుందని నేను మీకు ఆన్సర్ చెప్తారా? నేను అడిగిన దానికి ఏంటిది చెప్పండి. బాడీలో 23 రకాల నేను cells ఉంటాయి. అదే నేను అడుగుతున్నా. అడుగుతున్నా మీరు అదే. question నేను అడిగిన దానికి అడగాలి. సమాధానం చెప్పండి మీరు కదా. ఆస్ట్రాలజీ నేను అడిగిన దానికి గురించి సమాధానం మాట్లాడండి. చెప్పండి. మీరు ఆస్ట్రాలజీ నేను అడిగిన గురించి దానికి సమాధానం చెప్పండి. చెప్తే నేను మీరు implement సూటిగా చేస్తా. మీరు ఆస్ట్రాలజీ ఆస్థానమా ఎందులో పిహెచ్డి చేశారు? I am a PhD scholar in astrology. Have a paper in astronomy. ఆస్ట్రానమీలో నాకు paper PhD. ఉంది. నాకు పేపర్ ఉంది. ఆస్ట్రానమీలో పిహెచ్డి, Astronomy నాకు paper ఆస్ట్రానమీలో ఉంది. పిహెచ్డి, ఆస్ట్రానమీలో ఎంఏనా? ఆస్ట్రానమీలో ఎంఎస్ చేశారా, ఎంఏ చేశారా? సార్, సార్ నాకు ఇవన్నీ వద్దు సార్. ఇవే నాకున్న ఈ syllabus కన్ఫ్యూజన్. లో- అక్కడనేమో ఆయనేమో ఆస్ట్రాలజీ ఆయన సిద్ధాంత అంటారు, సంహిత ఓ ఇక్కడికి మూడు వచ్చేమో భాగాలు ఆస్థానమీ ఇది అంటారు. రెండింటిని కలగాపులగం చేసి ఎవరిని చేయడానికి సార్? ఎవరిని మీరు మభ్య పెడుతున్నారు? మీరు ఇట్లా రైట్, అట్లా కాదు. ఏంది? మీరు చెప్పాలనుకున్న మాట్లాడుకుంటా సబ్జెక్ట్ ని చెప్పండి. మీరు చెప్పాలనే సబ్జెక్ట్ ని చెప్పండి, మీకు అవకాశం ఇస్తాను. సూటిగా- బట్ ఒక క్వశ్చన్ వచ్చింది కదా, దానికి ఆన్సర్ సార్ చేయండి. రైట్. ఇది కాదు. ఇప్పుడు ఆయన మీకు ఎన్ని సెల్స్ ఉన్నాయి, నీ శరీరంలో ఎంత బాడీ ఉంది, ఇవన్నీ చెప్పదలుచుకున్నప్పుడు నేను అడిగిన దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి కదా. సూర్యుడు పూంలింగం ఎట్లయిండు? అదే నేను చెప్పాలి కదా. మరి నాకు చెప్పాలి కదా. నేను అడిగిన దానికి సమాధానం చెప్తే దానికి సమాధానం వచ్చేస్తుంది. నేను అడిగిన ముందు మీరు అడిగినప్పుడు నేను ఇంత ముందు అడిగిన సరే, మీరు నేను చెప్పిండ్రు. public కి నేను చెప్తున్నా. అడిగిన నేను వాటిని public కి చెప్పాలి. చెప్తున్నా. పబ్లిక్ నేను చెప్పాలి, నేను చెప్పిన అవసరం లేదు మాట్లాడదలుచుకుంటా. రైట్, కానీ అట్లా కాదు. చాలా స్పష్టంగా అక్కడ ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ చేయండి. మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే ఆన్సర్ చేస్తాను రమేష్ గారు. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే రమేష్ గారు ఆన్సర్ చేయాల్సిందే, డెఫినెట్ గా చేయాల్సిందే. మీరు ఏదైనా ప్రశ్న వేస్తే రమేష్ గారు ఆన్సర్ చేయాల్సిందే. ఆయన వేసినటువంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయండి. వారు అడిగిన ప్రశ్న మీరు టెలిస్కోప్ లో చూపెట్టగలరా? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశాన్ని టెలిస్కోప్ లో చూపెట్టగలరా? నాకు అదే అర్థమైతే ఈ విషయం చెప్పింది ఎవరు? అది ఆస్ట్రాలజీ. సార్, సార్, ఎవరు చెప్పారు? రైట్, ఆ డిమాండ్ వస్తుంది కదా శంకర్ ఎవరు సార్. చెప్పారు? ఆయన 14 అన్నాడు, మీరు 11 అన్నారు. మీరు ఎప్పుడు టెలిస్కోప్ లో ఆయన చూపిస్తాను జ్యోతిష్యుడు ఎవరండి? లేకపోతే హౌ కెన్ మీరు ఇక్కడ కాదు రైట్, కదా టెలిస్కోప్ లో prove చేయాల్సింది. చూపించాలి అనేది ఎవరు చెప్పారో గానీ సార్, శంకర్ శాస్త్రి గారు దాన్ని పట్టుకున్నారు. సార్, ఒక్క ఒకవేళ నిమిషం, ఒక్క టెలిస్కోప్ లో నిమిషం. నుంచి నేను చూసినంత ఒక మాట మాత్రాన చెప్తా. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేది నేను ఒక కనిపిస్తుందా? మాట చెప్తా. వారు చెప్పినట్టు అనుమాన ప్రమాణాలు ఇంకో ప్రమాణాలు కాదు, సైంటిఫిక్ గా గనక మీరు చెప్పదలుచుకుంటే ఇది ఇక్కడ ఏం చెప్పినా దిస్ ఇస్ హైపోథీసిస్. Okay. మీరు ఏం ప్రాక్టికల్ గా ప్రూవ్ hypothesis, చేయాలి. everything కెన్ యూ is రెడీ టు ప్రూవ్ విత్ everything is టెలిస్కోప్ there. ఆర్ ఎనీ అదర్ మీకు ప్రూవ్ ఎక్విప్మెంట్? చేసుకుంటూ వెళ్తే భారతదేశం ఎనీ మొత్తం అదర్ చరిత్ర మొత్తం తీసుకొచ్చి మీ ముందు ఎనీ అదర్ ఎక్విప్మెంట్ యూ హావ్ టు ప్రూవ్. మూర్ఖస్య ఇది నాస్తి ప్రూవ్ ఔషధం. చేస్తేనే అంగారగ్రహం మీదకి పోగలిగారు. దీన్ని పట్టుకొని పోలే. అంగారగ్రహం మీదకి దీన్ని పట్టుకొని పోలేదు. పోయేం This పీకిర్రు? is ఏదైతే పోయేం చెప్పారో, చేశారు? అంగారగ్రహం పోయి ఏం పోయేం చేశారు? పీకిర్రంట. ఏం This is చేశారు? the language he is using. We He is have saying that. scientist. మేము పక్క తెలంగాణ సార్ He is saying scientist. పోయి ఏం చేశారు మరి? గదే అంగారగ్రహం పోయి ఏం ఇప్పుడు చేశారు? నేను గదే పోయి ఏం తెలంగాణ చేశారు మరి? నేను తెలంగాణ తుంగతుర్తి గడ్డ నుంచి వచ్చిన వాడిని. నా లాంగ్వేజ్ దిస్ ఇస్ నాట్ లాంగ్వేజ్. సార్, నేను అడుగుతున్నది మా ఊర్లో మా అంగారక అయ్యమ్మ గ్రామంలో లాంగ్వేజ్ ఏం కాదు చేశారు? ఇది. నేను అడుగుతున్నా, మా ఏం అయ్యమ్మ చేశారు? లాంగ్వేజ్ కాదు ఇది. మా అయ్యమ్మ భాష కాదు. మేము సార్, మాట్లాడుకున్న భాష కాదు ఇది. మాట్లాడేటప్పుడు ఏదైనా తెలంగాణ ఒకటి భాష అనేది చెప్తున్నప్పుడు తిట్టుడు తెలంగాణ భాష కాదు. ఏదైనా This is చెప్తున్నప్పుడు not. వినండి సార్. ఏం ఏదైనా పీక్కున్నారు చెప్తున్నప్పుడు అనేది తెలంగాణ మీరు భాష. వినాలి సార్. సైంటిస్టులు ఏం నేను చెప్పేది వినాలి. అంగారక అసలు టాపిక్ ఎక్కడ? డిస్కస్ పీక్కుంటారా? అసలు టాపిక్ ఏంటిది? డిస్కస్ టాపిక్ ఏంది? నేను ఒకటే అడిగిన సార్, మీరు ఇదంతా ఇక్కడ ఏది చెప్పినా కూడా ఇట్ ఈస్ హైపోథీసిస్. ఈ హైపోథీసిస్ అది మీకేమో, మీరు అది మీ ప్రూవ్ ఒక్కడికేమో. చేయగలరా? మీరు ప్రూవ్ మీరు అది మీ సైన్స్ అన్నారు, ఒక్కడికేమో. సైంటిస్ట్ మీరు చెప్పాలనుకున్న విషయం సైంటిస్ట్ అన్నప్పుడు మీరు ప్రూవ్ చేయగలరా? రైట్, రైట్. ఆస్ట్రాలజీ, This is ఆస్ట్రానమీ, simple గా నేను అడగదలుచుకున్నాను. ఇదే ఏ కోణంలో వెళ్తున్నారు? సార్, ఏ పద్ధతిలో? ఆస్ట్రోనమీ సార్, ఆస్ట్రోనమీ బేస్ చేసుకుని రైట్, ఆస్ట్రాలజీ రైట్, సార్. రైట్. చెప్పండి. ఆస్ట్రానమీ అయితే నేను అడిగింది అదే మళ్ళా. సార్. ఆస్ట్రానమీ అయితే ఇఫ్ ఇట్ ఇస్ సార్, వాట్ ఈస్ మెడికల్ సైన్స్ సార్? వాట్ ఈస్ మెడికల్ సైన్స్ సార్? అనాటమీ మెడికల్ సైన్సా? ఫిజియాలజీ prove it? మెడికల్ సైన్సా? బయోకెమిస్ట్రీ Can you మెడికల్ prove సైన్స్? it? నాకు ఏది మెడికల్ సైన్స్ Can you చెప్పండి? prove it? వాట్ ఈస్ మెడికల్ సైన్స్? కెన్ యూ ప్రూవ్ ఇట్? Huh? కెన్ యూ ప్రూవ్ ఇట్? I నేను ఒకటే can అడుగుతున్నా. prove it. Can I you can prove prove it? it easily. Can you prove it? Easily I can prove This is it. not hypothesis. మీరు ఎక్కడైతే సార్ అన్నట్టు సవాల్ చేసి మీరు ఎక్కడ ప్రూవ్ చేయగలుగుతారో చెప్పండి. మీరు ఏబిఎన్ ఛానల్ పెట్టండి. ఆయన టెలిస్కోప్ తెచ్చుకుంటాడా, ఏ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాడో, మా ఎక్కడన్నా అబ్జర్వేటరీకి తీసుకెళ్తారా, ఎక్కడికి తీసుకెళ్తారో అక్కడి నుంచి ప్రూవ్ చేయమనండి.
టెలిస్కోప్ కూడా ఒక్కర్లేదు సార్, చిన్న కట్టుపుల్ల చాలు సార్. ఏదైనా Right. కాదు. తెల్లవారుజామున అది కట్టుపుల్ల కాదు చాలు సార్. దాని ఇప్పుడు నీడ గురించి నీడ ఇటు మారుతుంది అటు మారుతుంది కాదు సార్. Right. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఛాయ it is యంత్రం not తోటే only- ఉంది సార్. రైట్ అది మీరు మన మీ రాష్ట్రంలో ప్రశ్న ఎలా ఒకవేళ ఉంది? టెలిస్కోప్ ద్వారా Astronomical టెలిస్కోప్ ని observatory. తీసుకొచ్చి పెట్టామనుకోండి, శంకర శాస్త్రి గారికి ఏం సమాధానం చెప్తారు? టెలిస్కోప్ నే మనం పెట్టాము. నేను ఏమంటున్నా అంటే మనం పెట్టడం ఎందుకు, వారినే రమ్మానండి, వారినే టెలిస్కోప్ తీసుకొని రమ్మానండి, లేదా మనం కూడా అరేంజ్ చేద్దాం.